హాయ్ అందరికీ. సంవత్సరం అంతా నిలవ ఉండే అల్లం పచ్చడి అండి. కారంతో అల్లాన్ని శుభ్రంగా నానబెట్టుకుని కడుక్కొని మట్టి లేకుండా పైన పొట్టు కూడా తీసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ముక్కలు కూడా కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగాను. అలాగే కరివేపాకు, దీనికి మెజర్మెంట్ ఏమి ఉండదండి. 1 కేజీకి ఒక పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో పౌడర్ అయితే సరిపోద్ది. ఇది ఫ్లేవర్ కోసం, కరివేపాకు హెల్త్కి కూడా మంచిది కదా. అలాగే దాని ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది అల్లం పచ్చడిలో. అలాగా కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకుని దాన్ని మూకుట్లో వేసుకుని వేయించుకోవాలండి. డ్రైగా వేయించుకోవాలి, ఆయిల్ వేయకుండా. అలా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. అలాగే ధనియాలు కూడా ఒక తవ్వకి కొంచెం ఎల్లుగా తీసుకోవచ్చండి. అలా తీసుకుని ధనియాలను కూడా బాగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు మెంతులు, అవి కూడా బాగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. అలాగని కొంచెం పచ్చి లేకుండా వేయించుకోవాలి బాగాను, అప్పుడే బాగుంటుంది పచ్చడి. అలా మెంతులను కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లిపాయలు, అవి కూడా పొట్టు వలుచుకొని కేజీ అల్లానికి ఒక తవ్వ కన్నా కొంచెం తక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు. అలా వెల్లుల్లిపాయలను కూడా వలుచుకొని దాన్ని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడుకోవాలి. చింతపండు అయితే నేను గుజ్జు ఉందండి, ఆ గుజ్జు పులుపు టేస్ట్ని బట్టి వేస్తున్నాను. మామూలుగా అయితే కేజీ అల్లానికి ఒక 800 గ్రామ్స్ అలా పడుతుంది చింతపండు. అలా చింతపండు కూడా వేసుకోవచ్చండి. చింతపండుని పీసు, పెంకు అలాంటివి లేకుండా చూసుకుని శుభ్రంగాను అది ములిగేలాగా వేడి నీళ్ళు పోసుకొని దాన్ని మిక్సీలో వేసుకుని కూడా వేసుకోవచ్చు, మెత్తని పేస్ట్ లాగా. నేనైతే గుజ్జు తీసుకున్నానండి. ఆ గుజ్జు ఇంకా మెజర్మెంట్ లేకుండా పులుపు టేస్ట్కి తగినంత వేస్తాను. ఇలాగ అల్లం అన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బెల్లం అండి, కేజీ అల్లానికి 2 కేజీలు బెల్లం పడుతుంది. బెల్లం కూడా సన్నగా తురుముకోవాలి. అలా సన్నగా తురిమిన బెల్లం ఇవన్నీ రెడీ చేసుకోవాలండి అల్లం పచ్చడి కోసం. ఇదివరకైతే ఇవన్నీ మనం మిక్సీలో ఆడుకుంటున్నాం కదా, ఇదివరకైతే రోట్లో దంచుకుని ఇంకా అలా చేసేవారు, చాలా కష్టపడేవారండి. ఇప్పుడు మనకు మిక్సీ వల్ల చాలా ఈజీగా అయిపోతుంది అల్లం పచ్చడి కూడా. ఇంకా కారం అయితే కేజీ అల్లానికి 2 తవల కారం అండి. చింతపండు గుజ్జు నేను అలా టేస్ట్కి తగినంతగా వేసుకుంటున్నాను. కారం అండి, అర కేజీకి మెజర్మెంట్ కూడా మీకు దానికి తగినట్టుగా వేసుకోవచ్చు. కేజీకి అయితే 2 తవలండి, అర కేజీకి తవుడు. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మొత్తం ఇయర్ అంతా కూడా మనం గమ్ముని టిఫిన్స్లోకి అది చట్నీ కావాలన్నా కూడా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అల్లం పచ్చడి. బెల్లం అయితే కొంతమంది పాకం పట్టుకుంటారండి, ఇదైతే కొంచెం మెత్తగానే ఉంది బెల్లం. ఇంకా అందులో కలిపితే కరిగిపోతుందని నేను ఇంక ఇలాగా సన్నగా తురిమిందే వేశాను. ఇలాగ అన్నీ కలుపుకొని అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదివరకైతే రోట్లో రుబ్బుకునే వాళ్ళమండి. ఇలా అన్నీ మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవడం వల్ల ఇంకా అల్లం పచ్చడి రుబ్బే పని ఉండట్లేదు. చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకుంటే మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి.
ఆ కరివేపాకు ఫ్లేవరు, మెంతులు, ధనియాలు ఇవన్నీ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇలాగంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలండి పచ్చడి. వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకున్నా కూడా బాగుంటుంది, రైస్లో కూడాను. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఇయర్ అంతా వాడుకోవచ్చండి. ఇలాగ తాలింపు వేసుకుని అది చల్లారాక అప్పుడు వేసుకోవాలండి. వేసుకుని ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అల్లం పచ్చడి.